హలో నమస్తే అండి. ఎలా ఉన్నారు అందరూ? ఇది నా న్యూ యూట్యూబ్ ఛానల్ అండి. నేను ఈ వీడియోస్ పోస్ట్ చేశాను. అందరూ చూసారే అనుకుంటున్నా. వ్యూస్ వస్తున్నాయి. సో ఈ డ్రెస్ వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్న నైస్ కలెక్షన్ అండి. ఇది కాటన్ కాదు, మిక్స్డ్ కాటన్. సో లైట్ వెయిట్గా ఉంది, మనం క్యారీ చేయగలం. సమ్మర్లో చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి నేను ఆఫీస్కి రెడీ అవుతున్నాను. సో నేను ఆఫీస్కి ఏ విధంగా రెడీ అవుతానో మీకు చూపిస్తాను. నా హెయిర్ అయితే పైకి పెట్టేసుకుంటున్నా, ఎందుకంటే డిస్టర్బెన్స్ లేకుండా హెయిర్ ఇలా ఫ్రంట్కి వచ్చేయడం అలా ఇలా అవుతుంది కాబట్టి హెయిర్ అయితే పైకి పెట్టేశాను. ఇది వచ్చేసి నా నైట్ క్రీమ్ సిరమ్ అండి. ఇది డాక్టర్ ద్వారా నాకు ప్రిస్క్రైబ్ చేశారు నాకు ఇది. ఎందుకంటే ఇదివరకు చాలా యాంకీస్ ఉన్నాయి నాకు. ఇది వాడిన తర్వాత యాంకీస్ ఆల్మోస్ట్ పోయినాయి. నేను నైట్ క్రీమ్ మార్నింగ్ క్రీమ్ తీయబోయి నైట్ క్రీమ్ చూపించాను. సో ఎలాగో చూపించాను కాబట్టి ఈ డీటెయిల్స్ ఇస్తున్నా. అండ్ ఇది వచ్చేసి నా మాయిశ్చరైజర్ క్రీమ్. ఇది కూడా డాక్టరే ప్రిస్క్రైబ్ చేశారు. ఇది రాసుకున్న తర్వాత మనకి ఫేస్ గ్లో వస్తుంది. పౌడర్ కూడా యూజ్ చేయక్కర్లా. సో ఇది వచ్చేసి ఫేస్ అంతా అప్లై చేసేసుకుంటున్నాను. నా ఐబ్రోస్ లైట్గా ఉంటాయి, సో నేను ఐబ్రో పెన్సిల్ వేస్తాను, అప్లై చేస్తా. ఎందుకంటే నా ఐబ్రోస్ చాలా థిన్గా లైట్గా ఉంటాయి. సో నా ఫేస్కి కొంచెం బ్రైట్గా చూపించడానికి నేను ఐబ్రో పెన్సిల్ అయితే అప్లై చేస్తాను. సో పర్ఫెక్ట్గా వచ్చింది. అండ్ ఆఫ్టర్ దట్ నేను ఇయర్ రింగ్స్ పెట్టేసుకుంటున్నా. నాకు ఈ ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఏ డ్రెస్ మీదకైనా మ్యాచింగ్ అవుతాయి. సో ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. అండ్ అన్నట్టు మర్చిపోయాను, నేను 2 వీడియోస్ పోస్ట్ చేశాను కదా, అవి ఎలా ఉన్నాయో నా కామెంట్స్ చేయండి. నన్ను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నా వీడియోస్ అయితే ఇంకా ముందు చాలా వస్తూ ఉంటాయి. ఇన్ కేస్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి. అండ్ ఇప్పుడైతే ఇయర్ రింగ్స్ పెట్టేసుకుంటున్నాను కదా. ఆఫ్టర్ దట్ నేను ఒకసారి చూసుకుంటున్నా ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయో ఏంటో. ఇప్పుడైతే నేను హెయిర్ లీవ్ చేస్తా. నా అండ్ ఇంకోటి మర్చిపోయానండి, నేను ఐకానిక్ కాజల్ వాడతాను. సో మనం ఐకి కాజల్ వేయడం వల్ల కొంచెం పెద్దగా కనిపిస్తాయి. సో బ్రైట్గా కూడా ఉంటుంది. ఇది లాక్మీ ఐకానిక్ కాజల్. ఇప్పుడైతే కాజల్ని అప్లై చేసుకుందాం. సో అంత ప్రొఫెషనల్ కాదు నేను కాజల్లో, ఎందుకంటే నాకు ఐలిడ్కి అది కొంచెం పెయిన్ వస్తుందేమో అని నాకు భయం. అందుకే భయపడుతూ వేసుకుంటున్నా. ఎలాగైతేనే కంప్లీట్ చేశాను. సో ఆఫ్టర్ కాజల్ మనకి బొట్టు అయితే చాలా అవసరం కదా. మనం బొట్టు పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటాం మన అమ్మాయిలు. సో ఇప్పుడు బొట్టు అయితే పెట్టేసుకుంటున్నా. అండ్ స్టిక్కర్ పెట్టిన తర్వాత నా అవుట్లుక్ ఇలా ఉంది. ఇప్పుడు హెయిర్ స్టైల్ వేసుకుందాం అనుకుంటున్నా. సో హెయిర్ స్టైల్ అని ఏం లేదు, నాది హెడ్ బాత్ హెయిర్ కాబట్టి కొంచెం మారాలి. సో నేను హెయిర్ లీవ్ చేసుకుని వెళ్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత పొనీటైలో సంథింగ్ వేరేది ఆ టైంని బట్టి వేసుకుంటా. అండ్ ఇప్పుడు వచ్చేసి వెళ్ళిపోవాలి, నాకు టైం అయిపోయింది, చాలా టైం అయింది. సో ఇప్పుడు మా హస్బెండ్ కూడా పిలిచేస్తున్నారు. ఒకసారి మీకు నా హెయిర్ స్టైల్ చూపిస్తాను, చూడండి. ఎలా ఉంది, బాగుందా? ఓకే దెన్ వెళ్ళిపోదామా మరి. ఇద్దరం ఒకే టైము, ఆయనకి 9 o'clockకి సేమ్ టైమింగ్ నాకు కూడా. సో ఇలాగ మాకు టైమింగ్ ఒక్కొక్కసారి అడ్జస్ట్ అవ్వదు. ఈ రోడ్ ద్వారా వెళ్తే మాకు కొంచెం త్వరగా వెళ్తాం, ఎందుకంటే మాకు ట్రాఫిక్ ఎక్కువైపోతుంది వేరే రోడ్ నుంచి వెళ్ళాలంటే. సో ఈ రోడ్ కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది అండ్ అంత ట్రాఫిక్ ఉండదు. సో ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు కదా అని ఈ రోడ్ నుంచి. అండ్ ఆఫీస్ అయితే అయిపోయింది 5:30కి. సో మేము వచ్చేసరికి 6:30 అయింది. మా హస్బెండ్ వచ్చేసరికి అలా వెళ్తూ ఉన్నాం. అంటే అదంతా రికార్డింగ్ చేద్దాం అనుకున్నా, చాలా లెంగ్త్ అయిపోతుంది వీడియో. మీకు నెక్స్ట్ టైం మీకు నా ఆఫీస్ చూపిస్తా. అండ్ మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఎంత ఫ్రెష్గా ఉన్నానో ఈవినింగ్ వచ్చేటప్పుడు అలా ఉంది నా ఫేస్. ఎనీవే
నా వీడియో కనుక నచ్చింది అనుకుంటే నాకు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఉంటుంది కదా దాన్ని రింగ్ చేయండి, నా ఫర్దర్ నోటిఫికేషన్స్ మీ వరకు ఉంటాయి. ఓకే, బాయ్ బాయ్.